దేవునికి అన్నిటికంటే మనలో నుండి ఆశించేది ఇష్టమైనది ఏమిటంటే కృతజ్ఞత. అది దేవుడు ఆశించేటువంటిది. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి బ్రతుకుతామో అప్పుడే దేవుడు ఆయన ఇవ్వాల్సినవన్నీ మనకిస్తాడు. కృతజ్ఞత అనేటువంటిది ఏమిటి? కృతజ్ఞత అనేటువంటిది ఏమిటి అంటే ఒకటే. మీకు 3 సందర్భాలు గుర్తు చేస్తాను. ఒకటి, ఆ 38 సంవత్సరాల నుండి బెతెస్దా కోనేరు దగ్గర పడిపోయి ఉన్నటువంటి వాడిని బాగు చేసిన తర్వాత వానిని దేవాలయంలో కనుగొని ప్రభు ఒక మాట చెప్పాడు, బాబు స్వస్థత నొందావు, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండాన్నట్లు ఇక పాపం చేయొద్దు. అదే కృతజ్ఞత. 2, ఆడెవడో శృంగారపు దేవాలయము మెట్టునొద్ద అంటే మధ్యలో కూర్చొని అడుక్కు తింటున్నాడు ఒకడు. పేతురు యోహాన్లు ప్రార్థన సమయాన్ని అట్లా ఆ కొండకి అదే దేవాలయానికి ఎక్కెళ్తూ ఆ మధ్యలో ఉన్నటువంటి వాడిని చూసి వాడి మీద కనికిరపడి నజరేయుడిని యేసు నామములో లేచి నడవమని చెప్పారు. వాడు దిగ్గును లేచి నిలిచి గంతులు వేస్తూ ఇంటికెళ్ళలా, దైవజనులతో కలిసి దేవాలయమునికి ఎక్కిళ్ళాడట. అంటే కృతజ్ఞత ఉంటే లోకం వైపు చూడం. దైవజనులతో కలిసి సహవాసములో, మరి అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉంటాం. కృతజ్ఞత ఉంటే ఏదో అమావాస్యకో పున్నానికో వచ్చి నమస్తే ప్రభువా అని చెప్పి వెళ్ళరు, సహవాసంలో ఉంటారు. కృతజ్ఞతే ఉంటే ఇంకొక మాటతో చెప్పాలంటే పౌలు చెప్పినట్లు, నేను నా కొరకు జీవించటం లేదు, నా కొరకు మరణించిన వాని కొరకే జీవిస్తున్నాను అంటాడు. గమనించారా? నేను జీవించే ఈ జీవితం నా కొరకు కాదు. నా కొరకు జీవించిన వ్యర్థమైపోయింది కదా. తన కొరకు సొలొమోను అంటాడు, నా కొరకు తోటలు నాటించాను, నా కొరకు ఇల్లు కట్టించుకున్నాను, నా కొరకు మరి 700 మంది భార్యలను చేసుకున్నాను, 300 మంది ఉపపత్నులు ఉంచుకున్నాను, నా కొరకు గాయకులను ఏర్పరచుకున్నాను, నా కొరకు ఆయా దేశాల్లో దొరికే సంపద తెచ్చుకున్నాను అని చెప్పి చివరికి ఇదంతయు వ్యర్థము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే మంచిది అని చెప్పాడు. అంటే మీకు అర్థమైందా? నా కొరకు నేనేం చేస్తానో అదంతా వ్యర్థమైపోయింది, అంతా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. దేవుని కొరకు నేను ఏం చేశాను అది నాతో వస్తుంది. మనం మన కొరకు ఏం చేసుకుంటామో అది ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతాం. దేవుని కొరకు ఏం చేస్తామో అది మనతో వస్తుంది అన్నాడు. అదే కృతజ్ఞత. ఓకే, ఇప్పుడు ప్రభు మన నుండి ఏం ఆశిస్తాడు చెప్పండి? అది హల్లెలూయా.